అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనము ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బిల్ 1895 గురించి తెలుసుకుందాం. ఈ బిల్లు ఇండియాలో నేషనలిజం కోసం, అంటే దేశభక్తి అనే ఒక నినాదంతో దేశం వోకల్ డిమాండ్స్, సెల్ఫ్ గవర్నమెంట్ కోసం పాటుపడే రోజుల్లో ఈ బిల్లు ఏర్పాటు చేసింది. అయితే బ్రిటిష్ ఎంపైర్ అప్పుడు మనల్ని రాజ్యం ఏలుతూ ఉంది. ఈ బిల్లు అసలు ఈ యొక్క బిల్లుని, ఈ డాక్యుమెంట్ని ఎవరు దీన్ని తయారు చేశారనేది ఒక మిస్టరీ. అయితే అనిబిసెంట్ ఏమనిందంటే స్వరాజ్ కోసం, అంటే స్వరాజ్ బిల్ అంటారు దీన్ని, ఈ స్వరాజ్ కోసం బాలగంగాధర్ తిలక్ గారు బాగా యుద్ధం చేస్తున్నాడు, అప్పుడు ఫైట్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఆయన ఫోర్స్ వల్ల మరి ఈ బిల్లు ఏర్పడి ఉంటుంది అనేది అనుకుంటున్నారు. 110 ఆర్టికల్స్ తోటి లీగల్ స్టైల్లో అనేక ప్రాథమిక హక్కుల్ని ప్రజలకు ఇస్తూ, రైట్ టు ఫ్రీ ఆఫ్ స్పీచ్, రైట్ టు ప్రాపర్టీ, ఇన్వైలేషన్ ఆఫ్ వన్స్ హోము, ఈక్వాలిటీ బిఫోర్ లా అనే హక్కుల్ని ప్రజలకు ఇస్తూ, మరి గవర్నమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, సపరేషన్ ఆఫ్ పవర్స్, అంటే లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇవన్నీ కూడా సపరేట్గా ఉండాల్సిన విధంగా మరి ఉన్నది. మరి కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ని, ఇండిపెండెన్స్ అప్పటి నుంచి చూస్తే ఇది నాన్ అఫిషియల్ అటెంప్ట్ అట్ డ్రాఫ్టింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఫస్ట్ టైం ఇన్ ఇండియాకి సంబంధించి అని చెప్పొచ్చు. అదేవిధంగా 1950లో కాన్స్టిట్యూషన్ ఏర్పడేంత వరకు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏర్పడే వరకు మరి కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్ 1925, తర్వాత నెహ్రూ రిపోర్ట్ 1928 ఎలా ప్రభావితం చేసిందో ఈ బిల్లు కూడా అదేవిధంగా మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం చాలా ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు. ఈ బిల్లులో మనం చదివితే ప్రతి వ్యక్తి కూడా, అంటే భారతదేశంలో ప్రతి వ్యక్తి కూడా ఇంగ్లాండ్ కోసం ఆయుధాలని ధరించాల్సి, అంటే ఆయుధాలని వాడి ఇంగ్లాండ్ కోసం ఇటు దేశంలో కానీ అటు బయట దేశాలతో కానీ ఫైట్ చేయాల్సినటువంటి బాధ్యత మరి ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా పెట్టడం, ప్రతి ఒక్క వ్యక్తికి బాధ్యతగా ఉన్నదని చెప్పేసి ఈ బిల్లులో ఉన్నది. అదేవిధంగా ఆర్టికల్ 26 చూస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఎంపైర్, అంటే రాజ్యం యొక్క బాధ్యత ఉచితంగా ఏర్పాటు చేయటం. స్టేట్ ఎడ్యుకేషన్ కూడా రాజ్యం బాధ్యతే అని చదువుకి ఎంతో ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. అది చాలా గొప్ప విషయం. ఆ రోజుల్లో భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా చదువుకోవాలి అనే ఒక మరి బాధ్యత అది ఎంపైర్ మీద ఉంది అని చెప్పి రాయటం అనేది మరి ఎంతో గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఈ బిల్లులో జ్యుడిషియరీ అనేది కూడా, ఎగ్జిక్యూటివ్ కూడా లెజిస్లేటివ్ పవర్ కంటే కిందనే ఇవి పనిచేస్తాయి అని చెప్పి ఉన్నది. అది ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు జ్యుడిషియరీకి, ఎగ్జిక్యూటివ్కి పూర్తి ఫ్రీడమ్ లేదు అని చెప్పచ్చు. అది మనకు అర్థమవుతుందన్నమాట. తర్వాత
ప్రీవీ కౌన్సిల్ ద్వారా ఈ జ్యుడిషియల్ అథారిటీ ఇన్ ఇండియా ఉంటుంది. ఇట్ ఈజ్ వెస్టెడ్ ఇన్ సావరిన్ అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా విచ్ షల్ బి ఎక్సర్సైజ్డ్ త్రూ ద ప్రీవీ కౌన్సిల్ ఆర్టికల్ 75 ప్రకారం. తర్వాత 76 ప్రకారం హైకోర్ట్స్ పార్లమెంట్కి సబార్డినేట్గా, ఇంకా హైకోర్టు కంటే కింద కోర్టులన్నీ కూడా హైకోర్టుకి సబార్డినేట్గా ఎఫిషియెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అవసరమైన విధంగా అవి పనిచేసేదానికి మరి పవర్ ఇచ్చడం జరిగిందనమాట. లా అండ్ ఈక్విటీ 2 రకాలైనటువంటి కోర్టులు, అంటే చట్టం కింద మరియు న్యాయం కింద, ఇవి ఆ పవరు వీటికి సంబంధించి వచ్చిన కేసులన్నింటినీ కూడా కోర్ట్స్కి జ్యుడిషియల్ పవర్ ఇవ్వటం జరిగిందనమాట ఆర్టికల్ 78 కింద. డిస్ట్రిక్ట్ కోర్ట్ తర్వాత కోర్టుని తాలూక్ కోర్ట్స్ అనేవాళ్ళు. వకీళ్ళని బారిస్టర్స్ అని, అడ్వకేట్స్ అని, వకీల్స్ ఆఫ్ అని కూడా అనేవాళ్ళు. అక్కడ ప్రాక్టీస్ చేయాలంటే, హైకోర్టులో ప్రాక్టీస్ చేయాలంటే 10 years స్టాండింగ్ ఉండాలి. జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేయాలంటే 5 years, తాలూక్ కోర్టులో ప్రాక్టీస్ చేయాలంటే 3 years స్టాండింగ్. అలా మరి ఉండేవి. మరి అదేవిధంగా మనం చూసుకుంటూ పోతే 111 ఆర్టికల్స్లో మనకు విపులంగా ఈ హక్కుల గురించి రాశారు. దీన్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బిల్ అన్నోన్ 1895 అని, లేదా స్వరాజ్ బిల్ అని అంటారు. మరి ఈ విషయాలు మనం కనుక గమనించి చూస్తే ఇది 1st day of January నుంచి ఇది మనకు అది అమల్లోకి వచ్చింది 1895లో. దీని ద్వారా ఎంపైర్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరి యొక్క అసోసియేషన్, నేషనల్ అసోసియేషన్ని ఎంపైర్ ఆఫ్ ఇండియా అని చెప్పి అనటం జరిగింది. మరి సావరిన్ పవరు, లెజిస్లేటివ్ పవరు, జ్యుడిషియల్ పవరు, ఎగ్జిక్యూటివ్ పవరు, ఆ విధంగా 4 పవర్స్ని గా విభజించి అవన్నీ కూడా పార్లమెంట్కి పవర్ ఇచ్చి, అయితే ఆర్టికల్ 11 ప్రకారం జ్యుడిషియల్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ని దే ఆర్ సబార్డినేట్ టు ద లెజిస్లేటివ్ పవర్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఏ చట్టం కూడా ప్రజల యొక్క బెనిఫిట్ కోసమే చేయాలి అని ఆర్టికల్ 12లో రాయటం జరిగింది. ఆర్టికల్ 14లో ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆర్ రిక్వైర్డ్ టు బేర్ ఆర్మ్స్ టు మెయింటైన్ అండ్ డిఫెండ్ ద ఎంపైర్ అగైన్స్ట్ ఇట్స్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎనిమీస్. మరి ఆ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ కంట్రీని, అంటే ఇండియాలో ఉన్న సిటిజన్స్ అందరి యొక్క అసోసియేషన్, అంటే దాన్ని ఎంపైర్గా వాళ్ళు రాశారు. అయితే ఏమి రాసినా కూడా ఈ యొక్క చట్టం మటుకు బ్రిటిష్ ఎంపైర్కి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనకు అనుగుణంగానే ఉందని చెప్పేసి అనుకోవచ్చు. ఇది కూడా Queen's most excellent majesty by and with the advice and consent of the lords spiritual and temporal and commons in
పార్లమెంట్ అసెంబ్ల్డ్ అండ్ బై ద అథారిటీ ఆఫ్ ద సేమ్ అది ఎనాక్ట్ చేసినట్టుగా ఉన్నది. కాబట్టి ఈ బిల్లు మొట్టమొదటగా స్వరాజ్ బిల్లు రాజ్యాంగాన్ని మనకు అంటే ఇండియాకి ఏర్పాటు చేసుకున్నకి రాసుకున్న బిల్లుగా మనం అనుకోవచ్చు. ఈ బిల్లు చాలా ప్రభావితం చేసింది మనకు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1950లో మనం రాసుకున్నప్పుడు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను.